హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక శ్రీకర్ తన వదిన అవనిని చూస్తాడు. ఇక అవనిని చూసిన శ్రీకర్ అయితే ఇక పల్లవి గురించి అసలు నిజం తెలుసుకొని మరి ఇక పల్లవికి సరైన విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు శ్రీకర్ అయితే. ఇక అవని చెప్పిన ప్లాన్ ద్వారా మరి శ్రీకర్ పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఎలా ఇవ్వబోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అవని ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుండి ఇక ఇంట్లో వాళ్ళైతే చాలా దిగులుగా ఉంటారు. ఇక ప్రతి పనిలో కూడా అవనే గుర్తొస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కమల్ అయితే వదిన ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు ఎంత శుభ్రంగా ఉండేది, ఇక ఇప్పుడు చూడండి వదినతో పాటు ఇక ఇల్లు అందం కూడా పోయింది అని ఇక కమల్ అయితే అందరినీ అంటూ ఉంటాడు. అక్షయ్ కమల్ అయితే ఆరాధ్య కోసం ఇక అవని ఎక్కడికి వెళ్ళింది అని ఇక వెతుకుతూనే ఉంటారు. కానీ ఇక అవని అయితే ఎక్కడా కనిపించదు. ఇక పని మనిషి శ్రీను వాళ్ళ ఇంట్లోనే ఇక ఒక పని మనిషిలాగా పనిచేస్తూ ఉంటుంది అవని అయితే. ఇక ఈరోజు అవని అయితే ఎలాగైనా నేను ఆరాధ్యను చూడాలి, ఇక స్కూల్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను పాపను చూడాలి అని ఇక అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది అవని అయితే. ఇక ఇంతలోనే శ్రీకర్ అటుగా వెళ్తూ ఉంటాడు. ఇక అవనిని అక్కడ చూసి, ఏంటి వదినే నువ్వు ఇక్కడున్నావా, నీకోసం ఎంతలా వెతుకుతున్నాము, నువ్వు ఎవ్వరు కూడా కనిపించకుండా ఇలా ఎందుకు తిరుగుతున్నావు అని ఇక శ్రీకర్ అయితే అవనిని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే, ఏంటి శ్రీకర్ నా కోసం కుటుంబంలో వాళ్ళందరూ వెతుకుతున్నారా, ఇక నన్ను అందరూ కలిసే బయటకు పంపించారు కదా, నిన్ను తప్పు చెయ్యకపోయినా చేశానని అని అవని అయితే శ్రీకర్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీకర్ అయితే, అదేంటి వదిన నువ్వు తప్పు చేయడం ఏంటి, నువ్వు అమ్మను అలా నెట్టివేశావంటే నేను అస్సలు నమ్మట్లేదు, ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది అని ఇక శ్రీకర్ అయితే అవనితో అంటూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే, ఇంకా ఇంత దాకా వచ్చాక నేను నిజాన్ని దాయడం మంచిది కాదు శ్రీకర్, అసలు నేను ఏ తప్పు చెయ్యలేదు, నేను అత్తయ్యను చంపాలని ఎందుకు చూస్తాను, నాకు అత్తయ్య మామయ్య కుటుంబంలో వాళ్ళందరూ అంటే ఎంత ఇష్టమో మీకు తెలియదా, మన కుటుంబం కోసం నేను ఎంతలా కష్టపడేదాన్నో అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది శ్రీకర్తో. అప్పుడే ఇక శ్రీకర్ అయితే, అవును వదినే, ఇక నిన్ను అన్నయ్య కూడా అపార్థం చేసుకోవడం ఏంటి వదినే, అన్నయ్య కూడా అర్థం చేసుకోలేడా, అమ్మకు చెప్పలేకపోయాడా అని ఇక శ్రీకర్ అయితే అవనితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే, ఇక మీ అమ్మగారు నమ్మేటట్లు చేసింది ఆ పల్లవి, ఇదంతా ఇక ఆ పల్లవి ఆడుతున్న నాటకం అని ఇక ఈ రోజైతే అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి వదిన నువ్వు అనేది, ఇదంతా పల్లవి ఆడుతున్న నాటకమా, పల్లవి మంచిది కాదా అని ఇక శ్రీకర్ అంటూ ఉండగా, పల్లవి మంచిది కాదు శ్రీకర్, ఇక వాళ్ళ నాన్నతో చేతులు కలిపి మన కుటుంబాన్ని నాశనం చేసి ఇలా విచ్చలవిడిగా చెయ్యాలన్నదే తన కోరిక, నన్ను ఆ ఇంట్లో ఉండనివ్వకుండా చెయ్యాలన్నది తన ముఖ్య కోరిక అని ఇక అవని అయితే ఈరోజు పల్లవి నిజస్వరూపం మొత్తం కూడా శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. అది విన్న శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయి, వెంటనే నేను ఇప్పుడు వెళ్ళి ఇక అన్నయ్యకు అమ్మకు నాన్నకు ఈ విషయం చెప్తాను వదినే, ఇక ఆ పల్లవిని ఇంట్లో నుంచి బయటకు గెంటేంచి ఇక నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అని ఇక శ్రీకర్ అంటూ ఉండగా, వద్దు శ్రీకర్, కొద్దిగా ఆలోచించి మనం పని చేయాలి, ఆ పల్లవి చాలా తెలివైనది, ఎలాగైనా దాన్ని తెలివిగా మనం ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి, కానీ మనం కొంచెం తెలివి తక్కువ పని చేస్తే అది మనల్ని నిండుగా ముంచేస్తుంది, ఇక ఇప్పుడు చూశావు కదా అన్నిటికీ నేను ఓపిక పట్టుకుంటూ మంచిదానిగా ఉంటూ వస్తే నన్ను ఇలా నిలువున ముంచేసి ఇలా బయటకు పంపించేసింది, ఇక ఇంట్లో వాళ్ళందరి ముందు నన్ను దొంగను చేసింది, ఇక ఇలా దోషిని చేసి చివరికి నా బ్రతుకుని ఇలా చేసింది అని ఇక తన బాధలు మొత్తం శ్రీకర్తో చెప్పుకుంటూ ఉంటుంది అవని అయితే ఈరోజు. అప్పుడే ఇక శ్రీకర్ అయితే, చెప్పొదినా ఎలా ఏం చేయమంటావు, ఆ పల్లవి నిజస్వరూపం అమ్మకు అన్నయ్యకు ఎలా నిరూపించాలి నువ్వే చెప్పు, నీ ప్లాన్ ప్రకారమే నేను చేస్తాను అని ఇక శ్రీకర్ అయితే అవనిని అంటూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే శ్రీకర్కి ఒక మంచి ఆలోచన చెప్తుంది. ఇలా చెయ్యి శ్రీకర్, ఖచ్చితంగా పల్లవి నిజస్వరూపం ఇంట్లో నిరూపించు, లేకుంటే ఇక మన కుటుంబానికి చాలా ప్రమాదం తెస్తుంది ఆ పల్లవి, మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి అని పల్లవి అయితే చెప్తూ ఉంటుంది
శ్రీకర్తో. అప్పుడే ఇక శ్రీకర్ అయితే సరే వదిన, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను ఇక ఇంట్లోకి వెళ్ళి ఆ పల్లవికి అనుగుణంగా ఆ పల్లవి వైపు నిలబడుతున్నట్టు నటిస్తాను. ఇక తన నిజ స్వరూపం మొత్తం దగ్గరుండి తెలుసుకొని అప్పుడు దాని సంగతి చెప్తాను. ఇక అన్నయ్యకు అమ్మకు దాని నిజ స్వరూపం ఏంటో అప్పుడు తెలియజెప్తాను అని ఇక శ్రీకర్ అయితే చాలా కోపంగా అవని మాటలు విని ఇంటికి వెళ్తాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అవని లేదని బాధలో ఉంటారు. ఇక శ్రీకర్ వెళ్ళి ఏంటి ఇక వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుండి ఇక ఇలా అందరూ కూడా దిగులుగా ఉన్నారేంటి, మరి వదిన ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుసు, కానీ వదినను అవమానించి ఇంట్లో నుంచి పంపించేశారు. ఇక ఇప్పుడు బాధపడి ఏం లాభం అని ఇక శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరితో. అప్పుడే ఇక పల్లవి అయితే అదేంటి శ్రీకర్ అలా మాట్లాడతావు, మీ వదిన తప్పు చేసింది కాబట్టే కదా బయటకు పంపించారు, తప్పు ఖచ్చితంగా తన కళ్ళతో చూసింది తనను నెట్టివేస్తూ తనను చంపాలని, ఇక అలాంటిది ఇక అత్తయ్య ఎలా ఊరుకుంటుంది తనను చంపాలని చూసిన అవనిని బయటకు నెట్టివేయకుండా అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక శ్రీకర్ అయితే ఇక తన మనసులో అసలు అత్తయ్యని చంపాలని చూసింది ఎవరో నాకు బాగా తెలుసు, ఇక నువ్వు మా వదినపై ఇంత పెద్ద నింద వేసి మా వదినను బయటకు నెట్టివేపించావు కాదు, ఇక నీ సంగతి చెప్తాను ఆగు అని ఇక శ్రీకర్ అయితే తన మనసులో అనుకుంటూ అవును పల్లవి, ఇక నువ్వు చెప్పింది కరెక్టే, వదిన తప్పు చేసింది బయటకు వెళ్ళింది అని ఇక పల్లవి వైపు మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు శ్రీకర్ అయితే. అప్పుడే ఇక పల్లవి కూడా కూల్ అవుతుంది, ఇక శ్రీకర్ కూడా నా వైపే ఉన్నాడని. ఇక అప్పుడే పల్లవి రూమ్లోకి ఒక రోజు ఇక శ్రీకర్ వెళ్తాడు. అప్పుడే ఇక పల్లవి అయితే తన నాన్న చక్రధర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుండి ఇక ఇంట్లో వాళ్ళందరినీ కూడా నా గుప్పిట్లో పెట్టుకున్నాను నాన్న, ఇక ఇంట్లో వాళ్ళు నేను ఏది చెప్తే అదే వింటున్నారు అని ఇక చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక తన కూతురు తండ్రితో. అప్పుడే ఇక ఇదంతా గమనిస్తూ ఉంటాడు శ్రీకర్ అయితే. ఇక అక్షయ్ రూమ్కి వచ్చి ఏంటన్నయ్య అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో, వదిన అలాంటి తప్పు చేయడం ఏంటి, వదిన అలా చేసిందంటే నువ్వెలా నమ్ముతున్నావు, ఇక అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, తప్పు అలాంటి తప్పు అవని వదిన చెయ్యదని అని ఇక శ్రీకర్ అయితే అక్షయ్తో అంటూ ఉండగా అప్పుడే ఇక అక్షయ్ అయితే లేదురా, ఇక అవని ఆ తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది, కానీ అమ్మ తన కళ్ళతో చూశానని చెప్తుంది, ఇక ఇద్దరిలో ఎవరిని తప్పనాలి అనేది అర్థం కావట్లేదురా, ఇక దాని గురించే నేను ఆలోచిస్తున్నాను అని ఇక అక్షయ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తన తమ్ముడు శ్రీకర్తో చెప్పుకుంటూ. ఇక అప్పుడే శ్రీకర్ అయితే అన్నయ్య వదిన ఎక్కడుంటుందో నాకు తెలుసు, నేను వదినను కలిశాను, ఇక వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసుకున్నాను, అందుకే నేను ఈ ఇంట్లోకి వచ్చి ఇక వదినను ఈ ఇంటికి త్వరగానే తీసుకురాబోతున్నాను, అసలు ఇక అమ్మని చంపాలని చూసింది వదిన కాదన్నయ్య ఈ పల్లవి, ఈ పల్లవి ఇక వదిన చీర లాంటి చీర కట్టుకొని ఇక అమ్మని ఇలా నెట్టివేసింది, ఇక ఇదంతా వదినపై ఇదంతా నిందను మోపి తను సంతోషంగా ఉంది, ఇక అవని వదిన అక్కడ బాధలు పడుతూ ఏడుస్తూ ఉంది, ఇదంతా చేయిస్తుంది ఇక ఈ పల్లవే అని వదిన నాతో చెప్పింది, పల్లవి మంచిది కాదంట అన్నయ్య, ఇక తన నాన్నతో చేతులు కలిపి మన కుటుంబాన్ని నాశనం చేయడానికే ఇంట్లో అడుగుపెట్టిందంట, ఈ విషయం నెమ్మదిగా మనం అమ్మకు నిజం తెలిసేలా చేయాలి, అమ్మ నమ్మేటట్లు చేయాలి, ఇక దానికి సాక్ష్యం ఉండాలి కదన్నయ్య, ఆ సాక్ష్యం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అనిక ఈరోజైతే శ్రీకర్ అక్షయ్తో అంటూ ఉంటాడు. అది విన్న అక్షయ్ కూడా ఒక్కసారిగా షాక్ అయి ఏంట్రా అవనితో నువ్వు మాట్లాడావా, అవని ఎక్కడుంటుంది అనిక అవని గురించి అన్ని నిజాలు శ్రీకర్ ద్వారా తెలుసుకుంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక శ్రీకర్ అయితే వదిన ఎక్కడుంటుందో నాకు తెలుసు, కానీ ఎవరికి చెప్పొద్దన్నయ్య, ఈ పల్లవి నిజ స్వరూపం ముందు అమ్మ ముందు బయట పెట్టాలి, తర్వాత ఇక వదినను ఇంటికి తీసుకొద్దాం అని ఇక శ్రీకర్ అక్షయ్ ఇద్దరు కలిసి పల్లవి నిజ స్వరూపం పార్వతి ముందు బయట పెట్టబోతున్నారు. ఇక పల్లవి అయితే తన నాన్నతో మాట్లాడుతున్న మాటలు ఇక ఒక రోజు మనం వీడియో తీసి ఆ వీడియోని అమ్మకు వినిపించాలి, అప్పుడు ఇక అమ్మకు ఆ పల్లవి నిజ స్వరూపం ఏంటో తెలిసిపోతుంది అని ఇక చక్రధర్ అక్షయ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక సరేరా, ఇక పని చెయ్యాలంటే నువ్వే, ఖచ్చితంగా నువ్వెప్పుడు ఇంట్లోనే ఉంటావు కాబట్టి ఆ పని చెయ్యగలవు అని ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు శ్రీకర్తో. అప్పుడే ఇక శ్రీకర్ అయితే సరే అన్నయ్య, ఇక నేను అది చూసుకుంటాను, వదిన చెప్పినట్టు నేను చేస్తాను, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు, వదిన కోసం ఎలాంటి బాధ పడకు అని ఇక చెప్తూ ఉంటాడు శ్రీకర్ అయితే అక్షయ్కి. అప్పుడే ఇక అక్షయ్ అయితే సరేరా, ఇక పల్లవి నిజ స్వరూపం త్వరగా
బయట పెట్టి అవనిని ఇంటికి తీసుకురావాలి. ఆరాధ్య కూడా చాలా బాధపడుతుందిరా. ఇక ఆరాధ్య బాధను చూడలేకపోతున్నాం ఇంట్లో వాళ్ళందరం అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే శ్రీకర్ అయితే సరే అని ఇక అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే మళ్ళీ ఇక తన డాడీకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే. శ్రీకర్ అయితే ఇదే సరైన సమయం ఇక అమ్మకు పల్లవి నిజ స్వరూపం చూపించడానికి అని ఇక తను మాట్లాడుతున్న మాటలు మొత్తం ఇక కాల్ రికార్డ్ చేసి వీడియో తీసి ఇక పార్వతి ముందు పెడతాడు. అది చూసిన పార్వతి అయితే పల్లవి నిజ స్వరూపం తెలుసుకొని పల్లవి చెంప పగలగొట్టి ఇక తనను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. ఇక నువ్వు మీ నాన్న మారావనుకున్నాము కానీ మీరు మారలేదు అని ఇక సరైన విధంగా బుద్ధి చెప్పి పార్వతి అయితే పల్లవిని ఇంట్లో నుంచి గెంటించేసి ఇక తను చేసిన తప్పును తెలుసుకొని అవనిని క్షమాపణ అడిగి అవనిని మళ్ళీ ఇంట్లోకి తీసుకురాబోతున్నారు. శ్రీకర్ ద్వారా అన్ని నిజాలు తెలుసుకున్న పార్వతి, అక్షయ్, కమల్. ఇక కమల్ కూడా తన భార్య చేసింది ఇక ఎంత పెద్ద తప్పు, ఇక వదినను బయటకు పంపించడానికి ఇలా చేస్తావా అని ఇక చాలా కోపంగా ఇక అసహించుకొని పల్లవినైతే చాలా కొడుతూ తిడుతూ బయటకు నెట్టివేస్తారు. ఇక పల్లవినైతే అందరూ కూడా ఇక అవని దగ్గరికి వెళ్ళి అవని ఏ తప్పు చేయలేదు, ఇక అవనిని తప్పుగా అర్థం చేసుకున్నాము అని ఇక అందరూ కలిసి సంతోషంగా అవనిని ఇంటికి తీసుకురాబోతున్నారు. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది.